బీటెక్ అనగానే అందరికీ గుర్తొచ్చేది సిఎస్సి, ఈసీ, ఐటీ, ట్రిపుల్ మెకానికల్, సివిల్. వీటన్నిటిలో కామన్గా ఉండేది ల్యాబ్స్, ప్రాక్టికల్స్, అసైన్మెంట్స్, ఫైనల్ ఎగ్జామ్స్. వీటన్నిటికీ మించి కాలర్ ఎగరేసుకొని తిరిగే బ్రాంచులు రెండు, అవే మెకానికల్, సివిల్. ఈ రెండు బ్రాంచుల దగ్గర తవ్వితే లెక్కలేని లవ్ స్టోరీలు. ఆ సివిల్ బ్రాంచ్ని పట్టి ఊపితే రాలిపడి నాకే మన స్టోరీ. ఏంటి హీరో పొద్దున్నే థమ్స్అప్ తాగుతున్నావు? మహేష్ బాబు ఏం చెప్పాడు? ఏదైనా అదరగొట్టే ముందు థమ్స్అప్ తాగమన్నాడు. నాకు ఇప్పుడు ఎగ్జామ్ ఉంది. నా ఎగ్జామ్ని అదరగొట్టడానికి థమ్స్అప్ తాగుతున్నా. ఓకే, మీ ఫ్రెండ్ ఎక్కడా? అదిగో వస్తున్నాడు చూడక్కడ. హాయ్ రా మామా. వీడో పెద్ద తెంగరదవా, రోజు ఏదో తెంగర పని చేయలేకుండా ఉండలేడు. ఎలాగో ఈ రోజంతా నాతోనే ఉంటారు కదా, చూద్దురు కానీ రండి. రే మామ, ఏంది ఎగ్జామ్ టైం అవుతాను, ఇక్కడే ఉన్నావు, పద వెళ్దాం. సరే పద. నాకిరా థమ్స్అప్. మై కమింగ్ సార్. ఎస్ కమ్ ఇన్. పేపర్ అందరూ వచ్చారు కదరా ఎదల్లారా. రే చూపిరా. దీన్ని అందరూ చూపించేది, నీది నువ్వు రాసుకో. అంతేనా? అంతే. రే చూపిరా. పే. అబ్బో ఎక్కడికి వస్తున్నావు? ఎగ్జామ్ అయిపోయింది సార్. నేను ఇంకా క్వశ్చన్ పేపర్ ఇవ్వలేదు. రే మరేంట్రా ఇందాక నుంచి రాస్తున్నావు? టికెట్ నెంబర్ రా. ఓ వెళ్ళు వెళ్ళు కూర్చో. సార్ క్వశ్చన్ పేపర్ ఇచ్చిన అయిపోయింది, రాసేది అంతే సార్, నేను పోతా. ఓకే. ఏరా ఎగ్జామ్ కూడా రాకుండా ఇక్కడ కూర్చొని ఆలోచిస్తున్నావు? మొన్న రన్నింగ్ రేస్లో గోల్డ్ మెడల్ పోగొట్టుకున్నారా? వారిని గోల్డ్ మెడల్ వేసుకుని ఎవరన్నా పరిగెత్తారా? వారేని ఎక్స్ప్రెషన్ ఏంట్రా తుప్రాసన అలా. అదోరా వాడు కూడా వస్తున్నాడు చూడు. ఎగ్జామ్ ఏం రాయలేరా, మొత్తం సోది. అలా రాస్తేనే కదా మార్కులు పడేది. సార్ సార్ హాయ్ సార్, బాగున్నారా? బాగున్నా. హాయ్. ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఏం లేదు సార్, తిరుపతిలో జాబ్ ట్రయల్స్. ఓ వీళ్ళెవరు సార్? వీళ్ళ మా అన్నయ్య కొడుకులు. ఫస్ట్ అబ్బాయి ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాడు. హాయ్. సెకండ్ అబ్బాయి ఎంబీబీఎస్ చేశాడు. హాయ్. థర్డ్ అబ్బాయి లాయర్. హలో. వీడు హాయ్. ఏ పర్సురా? లేదు ఇందాక కూడా ఉంది. ఆగు శ్రావణ్. రే అవును సార్. ఎందుకురా ఇలా చేస్తావు? ఇచ్చేయి. ఎందుకురా పరుగు తీస్తావు? చెప్పడం మర్చిపోయా, వీడే 4వ వాడు దొంగ. అయితే ఎందుకు సార్ ఇంట్లో పెట్టుకున్నారు? బయట పంపించేచ్చు కదా. పంపించచ్చు, కానీ మా ఇంట్లో సంపాదించేది వీడు ఒక్కడే కాబట్టి భరిస్తున్నాం. పదరా రే, ఇక్కడే ఉండి చెడిపిల్లా ఉన్నాం, పద. ఓకే వస్తా సార్. ఓకే శ్రావణ్ బాయ్. రే ఎందుకురా నా పరుగు తీస్తావు? ఎందుకురా? రే ఏంట్రా? అమ్మాయిరా? బాగుందా? బాగుంది. అయితే వెళ్ళి మాట్లాడు. చెప్పరా, ఏదో ఒకటి చెప్పు, మాట్లాడరా. రే ఏంటి? ఏదో ఒకటి మాట్లాడు. ఏం లేదండి, ఈరోజు రాత్రి మీ మొహం ఒకసారి చందమామ చూపిస్తారా? ఎందుకు? చందమామ అనేవాడు నాతో ఈ ప్రపంచంలో తనకంటే అందంగా ఎవరు ఉండరని, కానీ మిమ్మల్ని చూసిన తర్వాత అర్థమైంది ఆయన నాకు అబద్ధం చెప్పాడని. ఎంతమందితో చెప్పారు ఈ మాట? ఇదేమైనా పండగ విషయాలు ప్రతి అమ్మాయి చెప్పడం. మాటలు బాగానే నేర్చావే. ఏమోనండి, మీరు చెప్తుంటే తెలుస్తుంది. హే ప్రిన్సిపల్ వే. ఓకే ఓకే బాయ్. సరే కానీ అమ్మాయితో ఏం మాట్లాడవరా? ఏముందిరా, అందరూ మాట్లాడేది మామూలే. సరే కానీ రేపు రికార్డ్స్ పెట్టి చేయాలి, కష్టంగా వచ్చే కాలేజ్కి. లేదురా కుదరదు, నాకు ఏమి బయటికి వెళ్తాను, వేరే పని ఉంది. అమ్మాయిలతో జాగ్రత్త రావు, ఈ మధ్య పనులు ఎక్కువైపోయాయి నీకు. సరేరా బాబు. పావని ఏంటండి చూసి చూడండి వెళ్ళిపోతున్నారు? ఏం మాట్లాడాలి నీతో? 2 days ముందు ఒకడు వచ్చి మీతో మాట్లాడాడు. ఉన్నాడా పోయాడా వాడు, ఏం పట్టించుకోరా మీరు? సరే చెప్పు, ఏమైపోయావు 2 రోజులు? మొన్న బోర్ కొట్టి తపస్సు చేశాను. దేవుడు ఇచ్చిన స్వర్గానికి తీసుకెళ్ళిపోయాడు. స్వర్గంలో అన్నీ ఉన్నాయి, ఒక మీరు తప్ప.
మీరు లేని స్వర్గం నాకు నరకల్లా అనిపించింది. అందుకే తిరిగి వచ్చేసా. ట్రావెలింగ్ 2 days టైం పట్టింది. ఏంటండి మళ్ళీ అలాగే సైలెంట్గా వెళ్ళిపోతున్నారు? ఎందుకు ఊరికేనే మాట్లాడిస్తున్నావు? నువ్వు ఒక 5 నిమిషాలు ఊపిరి పిలిచకపోతే ఏమవుతావు? చచ్చిపోతా. నేను అంతే, నీతో మాట్లాడకపోతే చచ్చిపోతా. ఇప్పుడన్నా ఏదో చెప్పేసాలండి, సైలెంట్గా వెళ్ళొద్దు. ఈసారి దేవుడు నిన్ను స్వర్గానికి తీసుకెళ్ళినప్పుడు చెప్పు, నీతో పాటు నేను వస్తా. రే మామా ఏమైందిరా? నాకు కూడా ఒక అమ్మాయి ఓకే చెప్పిందిరా. ఇట్స్ ఎ మెడికల్ మిరాకిల్ యూనో. ఏ ప్లేస్ ఫార్మా అవన్నీ చెప్పు. ఇప్పుడు మెడికల్ గురించి మనకి ఉందిరా, పద పోదాం. అరే కర్రోడా చూసుకోమోరా. కర్రోడనా? ఒకటి గుర్తుపెట్టుకో. చెప్పరా, చెప్పు చెప్పు చెప్పు. మిల్కీ బార్ని లాగా తెల్లగా ఉంటుంది, డైరీ మిల్క్ అలాగా నల్లగా ఉంటుంది. కానీ అందరు అమ్మాయిలు ఇష్టపడేది డైరీ మిల్క్, మిల్కీ బార్ని కాదు. అబ్బా సరే సరే అయితే ఓకే బాస్. పగిలిపోతురా నీ కర్రోడా. ఎందుకురా నీకు పద. పోరా. హలో అవును నువ్వా? ఇప్పుడే సూర్యుడికి కాల్ చేశాను. ఆయన ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? నీ గర్ల్ ఫ్రెండ్ నవ్వులోనే నా వెలుగంతా దాగుంది. తను ఎప్పుడు నవ్వితే అప్పుడే ఈ ప్రపంచానికి వెలుగని చెప్పారు. కాబట్టి నువ్వు లేటుగా లేస్తే సరిపోతుంది. ఈ మాటలకే కదా పడిపోయేది. ఓకే బాయ్. ఏంటి హీరో? ఎవరు? నేను. మీరా? లైట్స్ ఆన్. లవ్ జర్నీ ఎలా ఉంది? చాలా బాగుంది. గుళ్ళకి వెళ్తున్నాం, పార్కులకి వెళ్తున్నాం, సినిమాలకు వెళ్తున్నాం, తెగ తిరిగేస్తున్నాం. ప్రేమలో ఉంటే ఈ ప్రపంచాన్ని జయించినట్టుంది. ఓకే, ఆల్ ది బెస్ట్. బాయ్. ఓకే బాయ్. లోపల 301లో పావని అనే అమ్మాయి ఉంది. ఎలాగోలా పాస్ చేయించాడు సార్ ప్లీజ్. పావని ఎగ్జామ్ ఎలా రాసావు? ఫ్యాకల్టీ వదిలేశాడా? బాగా రాశాను. అవును, నీకెలా తెలుసు? నేనే కదా డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసింది. నువ్వెలా రాసావు? నేను అసలు ఎగ్జామ్ రాసుంటే కదా. ఎందుకు రాయలేదు? నిన్ను పాస్ చేయాలంటే మేనేజ్ చేయాలి కదా, అందుకే ఎగ్జామ్ రాయలేదు. నువ్వు పాస్ అవుతావు కదా, చాలులే. ఓకే బాయ్. హలో పావని చెప్పు. రిజల్ట్ ఏమైంది? నువ్వు అన్నీ పాస్ అయిపోయావు, నేను ఒకటి ఫెయిల్ అయిపోయాను. అదే నిన్ను పాస్ చేయించడానికి నేను ఎగ్జామ్ రాయలేదు కదా, అదే సప్లీ ఉంది కదా, నేను ఎలాగోలా పాస్ అయిపోతాలే. ఓకే, హ్యాంగ్అవుట్స్లో కలుద్దాం. హ్యాంగ్అవుట్స్కా? వస్తాను. ఏంటి విశేషాలు? ఎవరిది పెళ్ళి? వెడ్డింగ్ కార్డ్ నాదే, పెళ్ళి నాకే. 4 years నుంచి మనం ప్రేమించుకుని నువ్వు పెళ్లి చేసుకోవడానికా? నాకు చాలా అవసరాలు ఉన్నాయి, అవన్నీ నువ్వు తీర్చలేవు. నువ్వు వేసుకున్న ఇయర్ రింగ్స్, వాచ్, ఆఖరిగా చెప్పులు కూడా నేను కొనిచ్చినవి. అయినా అవన్నీ మీ నాన్న డబ్బులు, నీవి కాదు. ఎవరి డబ్బులు అయితే నేనే కదా కొనిచ్చింది. నువ్వు బీటెక్ ఫెయిల్, తను CA US లో. నువ్వు అనేసావా? నీకు ఒక్కటి చెప్తే గుర్తుపెట్టుకో. ఒక ఇంజనీర్ని హీరోకి పెట్టి సినిమా తీశారు, అలాగే ఒక డాక్టర్ని, ఫార్మర్ని, పోలీస్ని హీరోకి పెట్టి చాలా సినిమాలు తీశారు. అంతెందుకు, ప్రేమిస్తే సినిమాలో మెకానిక్ కూడా హీరో పెట్టి సినిమా తీశారు. కానీ ఒక CAని ఏ సినిమాలో చూపించలేదు. ఎందుకో తెలుసా? తన జీవితం మొత్తం తన చదువుకి, జాబ్కి టైం సరిపోతుంది. ఇక గర్ల్ ఫ్రెండ్తో రొమాన్స్ ఏం చేస్తాడు? సరే, నా పెళ్ళికి రావద్దు. హలో, ఎక్కడున్నారా? అమర్పల్లిలో ఉన్నారా? హ్యాంగ్అవుట్స్లో ఉన్నారా? సరే వస్తున్నా. ఓకే. ఏరా ఫోన్ చేసి అర్జెంట్గా రమ్మన్నావు? ఇంకేముందిరా, పావనితో బ్రేకప్. బ్రేకప్ అయితే ఎవరిని హ్యాంగ్అవుట్స్లో బాధపడతాడరా? పదా హ్యాంగ్అవుట్కి వెళ్ళి ఫుల్గా బాధపడదాం. ఎలా ప్రేమించాను రా దాన్ని. అడిగిన చోటకల్లా తీసుకెళ్ళాను, కావాల్సిందంతా కొనిచ్చాను. ఆఖరికి నేను ఫెయిల్ అయిపోయి తన్నే పాస్ అయ్యింది. రే తాగద్రా. ఇలా కాదు కానీ తాడోపేడో తేల్చుకొచ్చేస్తా. రే వెళ్ళద్రా. రే రే ఛ. వస్తే పావనే, పావనే రాయ బయటికి.
వసే పావనే, ఇంట్లో ఏం గుడ్లు పెడుతున్నావు? రాయే బయటికి. ఎందుకు వచ్చావురా? ఇంట్లో ఎవరు లేరు తెలుసా? ఏ సిగ్నల్ ఇస్తున్నావా? ఇంట్లో ఎవరు లేదని? చీ ఎదవా, తాగేసి వచ్చావా? అవునే, నీ వాళ్ళే కంటిన్యూస్గా 2 hours నుంచి తాగుతున్నావు. ఇప్పుడు ఎందుకు వచ్చావు? నిన్ను కొన్ని అడదామని వచ్చాను. ఏమడగాలి? అసలు వాడు వయసు అంతే? 31. మరి నీది? నేను చెప్తాను, నీకు 21, వాడికి 31. నీకు వాడికి 10 years తేడా. నేను 10 yearsలో ఏమైనా చేయగలను. తను యూఎస్లో లాక్స్ సంపాదిస్తున్నాడు, నువ్వు బీటెక్ ఫెయిల్. ఏంటి ఇందాక నుంచి ఫెయిల్ అంటున్నావు? పాస్ అయితే ఏం చేస్తారు? చిన్న ఫ్యామిలీ క్రియేట్ చేస్తారు. అదే ఫెయిల్ అయితే హిస్టరీ క్రియేట్ చేస్తారు. నీకు ఒక్కటి చెప్తా గుర్తుపెట్టుకో, 1,00,000 అగ్గిపుల్లలు తయారు చేయడానికి ఒక చెట్టు కావాలి. అదే 1,00,000 చెట్లను కాల్చడానికి ఒకే ఒక అగ్గిపుల్ల సరిపోతుంది. టైం ఎప్పుడు ఎలా అన్నా మారచ్చు. ఈరోజు వాడు సంపాదిస్తున్నాడు, రేపు నేను సంపాదిస్తాను, అంతే తేడా. డబ్బు పెద్ద మ్యాటర్ కాదు. చీ ఎదవా, నీతో మాట్లాడి వేస్ట్, తాగుబోతేదవా. ఇక్కడ నుంచి వెళ్ళిపో. పోవే. అమ్మాయిలు ఇంతే అండి, ప్రేమించిన రోజులు పర్సు వెయిట్గా ఉందని చూస్తారని మనసు వెయిట్గా ఉందని చూడరు. ఈ అమ్మాయిలంతా ఇంతే. ఇక జీవితానికి అమ్మాయిలే వద్దా. ఎవరితో మాట్లాడుతున్నారు సార్? ఎవరితో మాట్లాడితే నీకు ఎందుకురా, పో. ఓకే సార్. స్ట్రైట్ వెళ్తున్నారు సార్? అవునరా, ఇటా స్ట్రైట్కి వెళ్తున్నా. స్ట్రైట్ వెళ్ళి లెఫ్ట్ తీసుకోండి సార్, అక్కడే మెంటల్ హాస్పిటల్. ఆగరా రే. చూసారా, ఈ అమ్మాయి వాళ్ళ రోడ్లో పెట్టుకుని నన్ను తిడుతున్నాడు. హే, ఎందుకు ఇలా అయ్యా? ఎందుకు తాగుతున్నావు? నువ్వా? అంతా మీ ఫ్రెండ్ వాళ్ళే. చూడు, ఇక నుంచి రోజు తాగుతూనే ఉంటా. ప్లీజ్ ఇలా తాగి ఆరోగ్యం పాడు చేసుకోకు. నేనేమైపోతే నీకెందుకు? నేను నేను లవ్ చేస్తున్నాను కాబట్టి. తాగిందంతా దీపోయింది. ఇంకోసారి చెప్పా. నిజం, నిన్ను చూసినప్పుడే లవ్ చేశాను, కానీ నువ్వు నా ఫ్రెండ్కి ప్రపోజ్ చేసావు. చనిపోవాలనిపించింది. నన్ను పెళ్లి చేసుకో, భార్యలా కాదు అమ్మలా చూసుకుంటాను. సరే పద. హలో, ఒక్క నిమిషం. ఇందాక కదా నీ జీవితానికి అమ్మాయిలే వద్దన్నావు, అంతలో నీదేంటి? ఫ్లోలో 1,00,000 మాట్లాడతాం, అంతా పట్టించుకుంటారా? మీకు ఒక్కటి చెప్తా గుర్తుపెట్టుకోండి, మనీని చూసి వచ్చేది మధ్యలోనే వెళ్ళిపోతుంది, మనసుని చూసి వచ్చేది మనతోనే ఉంటుంది. తను ఐ లవ్ యూ చెప్పుంటే నువ్వు అని చెప్పుంటా, కానీ నన్ను పెళ్లి చేసుకో, అమ్మలా చూసుకుంటా అని చెప్పింది. అందుకే ఓకే అన్న. నా మనసుని చూసి వచ్చింది. ఓకే, బాయ్. ఒక్క నిమిషం. ఏంటి హీరో, ఏదైనా మర్చిపోయావా? అవును, అందరూ చెప్పే రొటీన్ డైలాగే, కానీ తప్పదు. వినండి, ప్రేమించడం గొప్ప కాదు, ప్రేమించబడటం గొప్ప. నన్ను ప్రేమించే అమ్మాయి నాకు దొరికింది. మరి మీకు మీ చుట్టూనే ఉంటుంది, వెతకండి. ఓకే, బాయ్. హే, నేనంటే నీకు ఇష్టమేనా? నువ్వు వస్తానంటే నేను వద్దంటాను.